తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి త్రిష ఎక్కడ కనిపించినా అక్కడ అటెన్షన్ గ్యాదర్ చేస్తూ వెళ్తోంది. పైగా త్రిష కెరీర్ కూడా మరో మలుపు తిరిగినట్లు ఇటీవల వార్తలు రావటం మొదలైంది. ఓ కొత్త సినిమా కోసం త్రిష డేట్స్ ను లాక్ చేసేందుకు దర్శక నిర్మాతలు దాదాపు 12 కోట్లు ఆఫర్ చేశారనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్ ను త్రిష రిజెక్ట్ చేసిందట. తమిళనాడులో ఇప్పుడు 2 పేర్లు చాలా పాపులర్. ఒకటి సీఎం విజయ్, మరొకటి లేడీ సూపర్ స్టార్ త్రిష. తమిళనాడులో ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకు త్రిష పేరు అన్ని వైపులా వినిపిస్తూనే ఉంది. ఆమె కనిపించిన ప్రతి చోట ప్రధాన ఆకర్షణగా నిలుస్తూనే వస్తోంది. ఇప్పుడు మరో సంచలనానికి త్రిష పేరు మారుపేరుగా మారింది. 45 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించబోతున్న మల్టీస్టారర్లో త్రిష కూడా నటించబోతోందని కొద్ది రోజులుగా తమిళనాట బాగా ప్రచారం సాగుతోంది. క్రేజీ మల్టీస్టారర్లో నటిస్తుండటంతో త్రిషకు దాదాపు 12 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారని రూమర్ మొదలైంది. అదే నిజమైతే ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా త్రిష మారే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ మొదలైంది. అయితే త్రిష 12 కోట్ల ఆఫర్ ను సింపుల్ గా రిజెక్ట్ చేసిందట. ఇందుకు ప్రధాన కారణం రజనీ, కమల్ కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ ను ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ గెయింట్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తుండటంతో 12 కోట్ల రెమ్యునరేషన్ ను త్రిష తిరస్కరించినట్లు ప్రచారం సాగుతోంది. తమిళనాట ఎన్నికల అనంతరం కొత్త సినిమాల ఎంపికలో త్రిష ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటుందట. ఇటీవలే సూర్య సరసన వీరభద్రుడులో నటించింది త్రిష. త్వరలో మెగాస్టార్ సరసన నటించిన విశ్వంభర, అలాగే మలయాళంలో మరో భారీ చిత్రం విడుదల కావలసి ఉంది. త్వరలోనే త్రిష కొత్త చిత్రాలపై క్లారిటీ రానుంది. మే 14న సూర్య కొత్త సినిమా రిలీజ్ కావాలి, కానీ ఆర్థిక ఇబ్బందులతో వాయిదా పడింది. దీంతో ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ పోతుంది అనుకున్నారు. అన్నీ క్లియర్ చేసుకుని మే 15న ఉదయం ఆటతో థియేటర్స్లోకి అడుగుపెట్టాడు వీరభద్రుడు. కానీ ఊహించని అద్భుతం జరిగింది. సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. సరిగ్గా రిలీజ్ రోజు ఫైనాన్షియల్ ఇష్యూస్ తో వీరభద్రుడు విడుదల ఆగిపోవడంతో సూర్య అభిమానులు మామూలు టెన్షన్ పడలేదు. కానీ అన్ని అడ్డంకులు అధిగమించి మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర ఆటను ప్రారంభించింది. తొలి రోజు 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సూర్య నుంచే కొత్త సినిమా అంటే ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడా అనే డౌట్స్ ఉండేవి. వీరభద్రుడు ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టింది. ఎందుకంటే ఈ సినిమా వసూళ్లు తొలి రోజు కంటే రెండవ రోజు స్ట్రాంగ్ గా ఉండటం, సండే హాలిడే కావడంతో తొలి వీకెండ్ లో వీరభద్రుడు భారీ ఓపెనింగ్స్ పై కన్నేశాడు అని చెప్పవచ్చు. ఒక స్టార్ హీరో కంబ్యాక్ ఎలా ఉంటుందో కోలీవుడ్ లో ఈ సినిమాకు వసూళ్లను చూస్తే అర్థమవుతుంది అంటున్నాయి అక్కడి ట్రేడ్ వర్గాలు. గతంలో అమ్మోరు తల్లి చిత్రాన్ని తీసిన ఆర్జే బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష మళ్లీ కలిసి నటించడం, మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసింది. ఇంకా సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించడంతో సూర్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్ మంచి జోరు మీద ఉన్నారు. ఇక ఎన్టీఆర్, మహేష్ చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తర్వాత న్యూ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వనున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం సీక్రెట్ గా లైనప్ ను పెంచేస్తున్నాడు. పెద్ది దర్శకుడికి మరో అవకాశం ఇవ్వబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాలు తీసే దర్శకులు సుకుమార్, సందీప్ వంగ ఇప్పటికే 2-3 ఏళ్లకు సరిపడా ప్రాజెక్ట్స్ ను సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ పెద్ది లాంటి పాన్ ఇండియా సినిమా తీస్తోన్న బుచ్చిబాబు తరువాతి చిత్రం ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. పెద్ది తర్వాత బుచ్చిబాబు ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది అస్సలు ప్రచారంలో కూడా లేదు. అయితే పెద్ది తర్వాత బుచ్చిబాబు మళ్లీ రామ్ చరణ్ తోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అతనే చెప్పాడు. పెద్ది ప్రమోషన్స్ లోనే చెప్పుకొచ్చాడు. పెద్ది తెరకెక్కించే సమయంలోనే ఒక స్టోరీని రామ్ చరణ్ కు నెరేట్ చేసినట్లు, ఆ కథ చరణ్ కు నచ్చడంతో ప్రాజెక్ట్ లాక్ అయినట్లు సమాచారం. అందుకే బుచ్చిబాబు చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడట. పెద్ది తర్వాత రామ్ చరణ్ ఇమ్మీడియట్ గా సుకుమార్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తాడు. అన్నీ కుదిరితే జూన్ లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది షూట్ జరుపుకుని 2028లో రిలీజ్ కు రెడీ కానుంది. ఆ తరువాత బుచ్చిబాబుతో మళ్లీ రామ్ చరణ్ నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. సుకుమార్, బుచ్చిబాబుతో మూవీస్ తరువాతే రామ్ చరణ్ ఇతర దర్శకులతో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. సుకుమార్ సీక్వెల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. గురువు దారిలో బుచ్చిబాబు కూడా పెద్దికి సీక్వెల్ అనౌన్స్ చేసి షాకిస్తే అది ఇంకో ప్రాజెక్ట్ గా మారుతుంది. అప్పుడు రామ్ చరణ్ తోనే బుచ్చిబాబు 3 చిత్రాలు తెరకెక్కించే రికార్డ్ నెలకొల్పినా ఆశ్చర్యం లేదు. అయితే పెద్దికి సీక్వెల్ ఉంటుందా లేదా అన్నది జూన్ 4న ఈ సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది. సంక్రాంతి సీజన్ హీరోలందరికీ కలిసొస్తోంది. కానీ వెంకటేష్ కు మాత్రం
ఇంకాస్త ఎక్కువగా కలిసొస్తోంది. అందుకే పొంగల్ టైంలో వెంకీ మూవీతో క్లాష్ అంటే మిగతా హీరోలు ఒక్కటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. లక్ష్మి నుంచి ఇదే డామినేషన్ కంటిన్యూ చేస్తున్నాడు వెంకీ. సంక్రాంతి సీజన్లో మిగతా హీరోలు వచ్చి హిట్ కొట్టడం వేరు, వెంకీ రావడం వేరు. పొంగల్ కు విక్టరీ దిగాడంటే, టాక్ కలిసొచ్చింది అంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. 2006 సంక్రాంతికి లక్ష్మి, 2013 సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 2019లో F2, 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్, నెక్స్ట్ సంక్రాంతికి కళ్యాణ్ రామ్ తో మల్టీ స్టారర్. వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడితో కలిసి 5వసారి సినిమా చేయబోతున్నాడు వెంకటేష్. F3 సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు మల్టీ స్టారర్. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రావిపూడి డైరెక్ట్ చేసే మల్టీ స్టారర్ చిత్రం. కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు అనిల్ రావిపూడి. మరోవైపు వెంకీతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి మల్టీ స్టారర్ సెట్ చేసి సంక్రాంతికి రిలీజ్ అంటున్నాడు అంటే మరోసారి టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ ఖాయమైనట్లే. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించబోతున్న ఈ చిత్రం జులైలో ప్రారంభం కానుంది. ఇక మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కేవలం టీజర్ మాత్రమే అని, భవిష్యత్తులో తాను వెంకటేష్ కలిసి పూర్తిస్థాయి మల్టీ స్టారర్ లో నటిస్తామని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ఫ్యూచర్ పొంగల్ ఫెస్టివల్ కు మరోసారి మెగా విక్టరీ మల్టీ స్టారర్ లాక్ అయినా ఆశ్చర్యం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.